కరెన్సీ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. వరుస సెలవులతో బ్యాంకులు ఓపెన్ కాకపోవడంతో జనం నోట్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ పనిచేసిన ఏటీఎంలు కూడా శనివారం నుంచి రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇవాళ ఆదివారం, రేపు సోమవారం మిలాదున్నబీ పండగ కావడంతో బ్యాంకులు కూడా ఓపెన్ కావడం లేదు. పనిచేసే ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ సెంటర్ల కోసం జనం వెతుకుతున్నారు. ఇక హైదరాబాద్ లో పలు ఎస్బీఐ బ్యాంకులు కూడా ఓపెన్ చేశారు. హాలిడే రోజు బ్యాంకులు ఓపెన్ చేయడంతో ఖాతాదారులు బారులు తీరారు. వరుస సెలవులతో సతమతమవుతున్న టైంలో ఇలా బ్యాంకులు ఓపెన్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జనం. జూబ్లీహిల్స్ లోని ఎస్బీఐ బ్యాంక్ నుంచి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. సండేగా ఉండాల్సిన సండే క్యాష్ తీసుకోవడానికి మనీ డేగా మారిపోయింది. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ దగ్గర ఉండే ఎస్బీఐ బ్రాంచ్ ఆఫీస్ లో ఉన్నాం. మనం కస్టమర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఇవాళకి 33 రోజులు అవుతుంది. మరి క్యాష్ కి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తున్నాం? చాలా ఫేస్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు మా లాస్ట్ మంత్లీ సాలరీ కదా, సో మంత్ నుంచి మాకు ఏటీఎంలో డబ్బులు లభిస్తలేవు. బ్యాంకుల దగ్గర అంటే వర్కింగ్ డేస్లో రావడం కుదరట్లేదు. ఇప్పుడు కంపల్సరీ సండేస్ తప్ప మళ్ళీ మాకు లీవ్స్ ఇవ్వరు. సో దాని గురించి ఇప్పుడు సండే వచ్చి మార్నింగ్ వచ్చేసి వితౌట్ బ్రేక్ఫాస్ట్గా లైన్లోకి నిలిచి ఉన్నామని. సో డబ్బులకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఏటీఎంలో ఒకవేళ ప్రొవైడ్ చేస్తే మేము ఎక్కడి నుంచో, అంటే బ్రాంచ్ ఇక్కడ ఉంది కాబట్టి మా సాలరీ అకౌంట్ ఇక్కడ కాబట్టి దూరం నుంచి ఇక్కడ రావాలి. సో నేను శంకర్పల్లి నుంచి వస్తున్నాను. సో అరౌండ్ 40-50 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ రావడానికి. సో మార్నింగ్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్లో నిలిచేవండి, ఇప్పుడు లైన్లో నిలబడ్డాను. సో హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నానండి. శాలరీ అకౌంట్ మీద శాలరీ అకౌంట్ అంటే మనకి దాదాపు 10 తారీఖు వచ్చేసింది. మరి శాలరీ ఇప్పటి వరకు విత్డ్రా చేసుకున్నారు? విత్డ్రా చేయలేదండి. కొద్దిగా ప్రాబ్లంగానే ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. మేము యాక్చువల్గా సికింద్రాబాద్ నుంచి వచ్చాము అనమాట. ఇప్పుడు ఇది యాక్చువల్గా అక్కడ బ్యాంక్కి వెళ్తే అక్కడ హోమ్ బ్రాంచ్ వాళ్ళకే ఇస్తాము, హోమ్ బ్రాంచ్ వాళ్ళకే డిపాజిట్ చేసుకుంటాం అని అంటున్నారు. ఇంకా నెసెసరీ కాబట్టి మార్నింగ్ వెళ్ళేసి వితౌట్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి వచ్చి మనం చూస్తున్నాం. చెక్స్ తో వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడండి మీకు హోమ్ అకౌంట్? ఇక్కడ నా తెలుగు, ఐ డోంట్ నో తెలుగు, ఇంగ్లీష్. From here only. Yeah. Did you get the money? Yeah, I'm standing now. I came from like 50 kilometers back from Shankarpalli. Oh. So. Did you tried in the ATMs? ATM from 50 kilometers there is no ATMs working here. So I just came from check. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మేడం, గాయత్రి హిల్స్. మరి 10 తారీఖు అయిపోయింది, శాలరీ అకౌంట్ అంటున్నారు. మరి ఇప్పటి వరకు 10 రోజుల్లో ఎప్పుడైనా బ్యాంక్ వచ్చే ప్రయత్నం చేశారా? చేసాం మేడం. చేశారు. ఎంత వచ్చాయి ఇప్పుడు? మరి ఇప్పుడు మాకు 14,000 వచ్చింది మేడం. 14,000 ఇప్పుడు మళ్ళీ 6,000. ఎప్పుడు వచ్చారు ఇప్పటికి? ఇది మూడోసారి అండి రావడం. మూడోసారి వచ్చారు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు 10,000 అని చెప్పారు. ఫస్ట్ సారి నాకు 4,000 ఇచ్చారు. ఇప్పుడు మరి చూడాలి ఇప్పుడు ఎన్ని వేలు వేస్తారు అనేది. చింతల నుంచి వచ్చాను. మనకి సండే అంటే ఫుల్ రిలాక్స్ గా ఉంటాం అండ్ వెరైటీ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటాం. కంప్లీట్ ఆ డే రిలాక్స్ డేగా ఉంటుంటది. మరి ఇవాళ సండే ఉండి ఒక పక్క క్యూ లైన్స్ ఎట్లా ఉన్నాయి? యాక్చువల్లీ కంపేర్ చేస్తే మామూలుగా వీక్ డేస్ లో అయితే వీక్ డేస్ జనరల్లీ ఆఫీస్ ఉంటుంది. దిస్ ద స్పెషల్ బ్రాంచ్. ఐ థింక్ సాటర్డే సండే ఓపెన్ ఉంటుంది. సో మా లాంటి వాళ్ళకి ఇలాంటి బ్రాంచ్ చాలా యూస్ఫుల్ గా ఉంది. మేబీ like if they one day work loss, so weekdays weekend kabatti it's okay, manageable, but amount also it's flexible. Like only yesterday they were given only 6,000, today they are saying 10,000. So I have to pay the rent, I have to give the maid and all those things. For that one I think it is taking 2 weeks, like 4 days. So half of the weekends are went for the bank. So that's the only thing. మేము జీడిమెట్ల నుంచి వచ్చాము. జీడిమెట్ల నుంచి ఇంత దూరం వచ్చే వరకు అక్కడ ఏమైనా ఏటీఎంస్ చూసారు? లేవు మేడం, ఎక్కడ ఏటీఎంలు అన్ని క్లోజ్లో ఉన్నాయి. లేనందుకు మా బ్రాంచ్కి వచ్చేసాం అన్నట్లు. మాది సువెన్ లైఫ్ సైన్స్ జీడిమెట్ల, మాది బ్రాంచ్ ఇక్కడ అని చెప్పేసి జూబ్లీహిల్స్కి వచ్చామండి. ఏంటి శాలరీ అకౌంట్? మీది నార్మల్ శాలరీ అకౌంట్ మేడం. శాలరీ అకౌంట్. మరి ఇది ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉండే పరిస్థితి. సండే రోజు పూర్తిగా బ్యాంకులు కూడా ఆరాకొరగా పనిచేయడంతో పూర్తిగా కిటకిటలాడే. కొన్ని ఏటీఎంలు ఉదయం నుంచి తెల్లవారుజామున వరకు 1-2 గంటలు కూడా పనిచేసే పరిస్థితులే మనకి చూసాం. ఇది ప్రస్తుతం ఎస్బీఐ బ్రాంచ్ ఆఫీస్ దగ్గర ఉండే పరిస్థితి. ఓ టు స్టూడియో.